పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తే ఓర్చుకోలేరా మీరు? 85% కుటుంబాలకు బియ్యం కార్డులు, రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్. ఎప్పుడు తగ్గిందన్న పేదరికం? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదరికం తగ్గింది. ఇప్పుడు పేదరికం అమాంతం పెరిగిపోయింది. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, రైతుకు పక్క గిట్టుబాటు ధర లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఈరోజు ఒక్క వర్గం అన్న సంతోషంగా ఉందా మీ ప్రభుత్వ పరిపాలనలో? మీ 2 పత్రికలు కడుపుకు అన్నం తిని వార్తలు రాయండి. పేదల మీద విషం కక్కుతూ వార్తలు. ఓ పక్క ఓ రోజు పేదల మీద విషం కక్కుతారు, ఓ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇంకో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మీ ఇష్టం. ఇక్కడ మీరే రాసి అడ్డంగా దొరికిపోయారు. ఇలా రాష్ట్రంలో 2015-16లో పేదరికం 11.77% ఉండగా ఎవరు హయాం అది? ది వరస్ట్ ముఖ్యమంత్రి ఆఫ్ చంద్రబాబు నాయుడు. వరస్ట్ సిబిఎన్ అంటారు అతన్ని. అతను ఉన్నప్పుడు పేదరికం 11.77% ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 2023లో అది 4.2% తగ్గిందని నీతి ఆయోగ్ 2023 నివేదికల్లో వెల్లడించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదరికం తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ ఇచ్చిందని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది డైరెక్ట్గా. మళ్ళీ చూడండి, ఈ 2 ఏళ్ళలో ఇంకా తగ్గే ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది? 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోగానే పేదలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలను మొత్తం ఆపేసేసి వాళ్ళకి పేదల చేతిలో నగదు ఉంటే, పేదలు, దిగువ మధ్యతరగతి వీళ్ళందరి చేతిలో డబ్బులు ఉంటే అక్కడే రొటేషన్ అవుతుంది. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలుగుతారు.